అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేశాక మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ లేకపోయినా కూడా టీడీపీ మేయర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటున్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కానీ ఇక్కడ టీడీపీ కొంత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదైతే మేయర్ సురేష్ బాబును పదవిచ్యుతిని చేశాక అక్కడున్నటువంటి కొంతమంది ఇప్పటికే వైసీపీకి సంబంధించి దాదాపు 7 కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఒక కార్పొరేటర్ అదేవిధంగా డైరెక్టర్ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిని తమ వైపుకు తిప్పుకొని అదేవిధంగా గతంలో టీడీపీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బోర్డు మెంబర్గా పనిచేసినటువంటి ఓ వ్యక్తి ద్వారా పావులు కదుపుతున్నారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడి ద్వారా ఒక కార్పొరేటర్తో మంతనాలు సాగిస్తున్నారు. దాదాపు 18 కార్పొరేటర్లు కూడా టీడీపీతో టచ్లో ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఎవరైతే 18 కార్పొరేటర్లు తీసుకొచ్చిన తర్వాత అతనికే మేయర్ పదవి ఇచ్చి ఆ తర్వాత రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ 18 సీట్లు ఇచ్చే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఒక్కసారిగా అటు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వారిలో చీలికలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పదవిని ఆశించి అంటే దాదాపు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో 6 నెలల కాలం మాత్రమే ఉంది మేయర్ పదవికి. 6 నెలల కాలంలో కూడా అటు ఎన్నికలు జరిగితే దాదాపు కోట్ల రూపాయలు అటు కార్పొరేటర్లకు కావచ్చు ఇతరత్ర వర్గాల అంటే కాపాడుకునేందుకు అంటే ఎవరినైతే మెజారిటీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి నేపథ్యం. ఎందుకంటే మెజారిటీ సభ్యులు వైసీపీ వైపు ఉన్నా కానీ వాళ్ళు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. సురేష్ బాబును పదవిచ్యుతిని చేసిన తర్వాత ఇక తమ కూడా ఇబ్బందులు పడక తప్పదన్నటువంటి భావన మరేంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఏదైతే టీడీపీ వేసిన పై ఎత్తులు అదే వ్యూహాత్మకంగా అడుగులకు కొందరు కార్పొరేటర్లు వారి వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే కార్పొరేటర్లు 18 మంది టీడీపీ తీర్థం పుచ్చుకొని ఏదైతే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు అంటే ఈ వ్యవహారంలో కార్పొరేటర్లను తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కడప నగరం మరియాపురం పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ఓ కార్పొరేటర్ కీలకమైన వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీసీ నేత కావడం అదేవిధంగా 18 మంది కార్పొరేటర్లను తీసుకొచ్చే బాధ్యత కూడా తనే తీసుకున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు కూడా 18 మంది కార్పొరేటర్లు అటు 8 మంది కార్పొరేటర్లు కలిపితే దాదాపు 26కు చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా మేయర్ పదవి అంటే 50 మందిలో 26 మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు అన్నది టీడీపీ వ్యూహాత్మకంగా ఇస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే అని చెప్పాలి. అయితే మరోవైపు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఆమె సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు కార్పొరేటర్లంతా గౌరవించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా ఒక రకంగా మేయర్ ఇంటిపై సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయడం అలాంటి పరిణామాల నేపథ్యంలో కూడా కుర్చీ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆ తారాస్థాయికి చేరుకునే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు కుర్చీ వేయకుండా మేయర్ సురేష్ బాబు తరచుగా సమావేశాలు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. తీర్మానాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. తీర్మానాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇద్దరు కూడా కుర్చీల కోసమే ఆరాటపడుతున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే కుర్చీ కారణంగానే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమైన నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే మేయర్ సురేష్ బాబుకి సంబంధించి వర్ధిని కన్స్ట్రక్షన్ ఏదైతే తన భార్య పేరిట ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరిట కడప నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో 34 లక్షల రూపాయల మేర పనులు చేశారు. కాబట్టి ఇది ఒక రకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 యాక్ట్కు విరుద్ధంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఒకసారిగా ఆయనపై పదవిపై అనర్హత వేటు వేశారు. అయితే ఆ పదవి అనర్హత వేటు వేసిన తర్వాత కూడా కేవలం 6 నెలల కాలం మాత్రమే ఉంది. అయితే ఈ 6 నెలల కాలంలో ఎవరు కూడా సాధారణంగా మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఇన్ఛార్జి మేయర్గా ముంతాజ్ బేగం ఉన్నప్పటికీ కూడా కానీ ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే తను ఎన్నికలు నిర్వహించి ఖచ్చితంగా
తను అక్కడ ఒక్కరోజైనా సరే ఆ కుర్చీలో అంటే ఏదైతే సర్వసభ్య సమావేశం హాల్లో స్టేజిపై కుర్చీలో కూర్చోవాలన్నటువంటి భావనతో ఈ మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు కూడా ప్రధానంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఊహాత్మకంగా అడుగులు వేసినటువంటి టీడీపీ ఒక రకంగా ఇప్పటికే కొంత పావులు కదిపిన నేపథ్యంలో కూడా 18 మంది కార్పొరేటర్లు తీసుకురావాలని కూడా ఒక రకంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్కి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో అసలు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ బోర్డులో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నారో ఆయన ద్వారా ఈ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు ఇక్కడ ప్రధానంగా 18 మంది కార్పొరేటర్లను తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయనపైనే ఉంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఒక్కసారిగా వైసీపీలో చీలికలు ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే వైసీపీ కూడా ఈసారి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలన్నటువంటి భావనతో ఇప్పటికే కార్పొరేటర్లకు సంబంధించి వారందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తిని అయితే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఈసారి అంటే బీసీ మేయర్ పదవి కాబట్టి బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే యాదవ సామాజిక వర్గాన్ని అదేవిధంగా శంకరాపురం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్కు ఆ పదవిని కట్టబెట్టాలని కూడా వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలో ఒకసారిగా కూడా అటు ఏదైతే ఆయనకు పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకో మరే ఇతర కారణాలో తెలియవు కానీ మొత్తానికి మరో వ్యక్తి కూడా ఇక్కడ తెరపైకి రావడం ఆ తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా చీలికర ఏర్పడడంతో కూడా 18 మంది కార్పొరేటర్లు తీసుకొచ్చే బాధ్యత కూడా తన భుజస్కంధాలపై వేసుకొని ఆయన పావులు కదుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీలో చీలికర ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే 18 మంది కార్పొరేటర్లు ఉన్నారో వారు వైసీపీని వీడి అటు టీడీపీ తీర్థం తీసుకుంటే మాత్రం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ కూడా మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే కాదు ఆ స్టేజీపై ఏదైతే సర్వసభ్య సమావేశం అంటే కార్పొరేషన్లో జరిగేటువంటి సర్వసభ్య సమావేశం హాల్లో తను స్టేజీపై కూర్చోవాలన్న కోరిక నెరవేరుతుందన్నటువంటి భావనతో ఈ విధంగా పావులు కదుపుతున్నారన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నిక ఒక రకంగా అటు వైసీపీకి టీడీపీకి సవాల్గానే మారింది. దీంతో కడపలో ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయి. రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీ హయాంలో పదవులను అనుభవించినటువంటి వారే ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటే రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయన్నటువంటి భావన అటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో పలు కీలక పదవుల్లో వ్యవహరించినటువంటి వ్యక్తులే ఈ విధంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రకంగా మేయర్ పదవికి ఎన్నికలు జరగడం నేపథ్యంలో కడపలో ఒక రకంగా రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.